హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఈవినింగ్ స్నాక్ రెసిపీ సగ్గుబియ్యంతో చల్లపనుకుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మనం సగ్గుబియ్యంతో చేసిన చల్లపనుకులు అసలు నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్ కొలతలతో మైదా వాడకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. మనం ఇలా చేసిన చల్లపనుకులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీగా సింపుల్గా సగ్గుబియ్యంతో చల్లపనుకుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పనుకులు చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం చిన్న సగ్గుబియ్యాన్ని కాకుండా ఇలా పెద్దగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్ళని వేసి 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పెరుగుని కాకుండా లైట్గా పులిసిన పెరుగుని వేసుకుంటే మనకి పనుకుల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెరుగుని వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటలు అవ్వేసరికి సగ్గుబియ్యం బాగా నాని మనం చేతితో నలిపితే కనుక ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా నానిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా మనం బియ్యం పిండిని గోధుమ పిండిని వేసుకోవడం వల్ల ఈ పునుకులు నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపాక ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక ఉప్పుడే వేసుకుని కలుపుకోవాలి. ఇలా పనుకుల పిండిని రెడీ చేసుకున్నాక గ్యాస్పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పనుకుల్లా వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ పనుకులు త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారి క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే పిండిని మొత్తం కూడా పనుకుల్లో చేసుకోవాలి. అంతే సింపుల్గా సగ్గుబియ్యంతో చల్ల పనుకులు అయితే రెడీ అయిపోయాయి. ఇలా చేసుకున్న పనుకులు నూనె పీల్చకుండా లోపల గుల్లగా పైన క్రిస్పీగా బాగా కుదురుతాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.